హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా. బెండకాయ అంటే నచ్చని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే ఈ వీడియో చూశాక మీ మనసు మార్చేసుకుంటారు. ఎప్పుడూ బెండకాయనే తింటామంటారు. అంత బాగుంటుంది. మరి ఇప్పుడు నేను చేసే రెసిపీ. నా చిన్నప్పుడు నేను మ్యాథ్స్లో చాలా వీక్ ఉండే. అయితే నా ఫ్రెండ్స్ బెండకాయ తిను, లెక్కలు బాగా వస్తాయి అనేవాళ్ళు. అవునా, నిజమా అని ఇక మా అమ్మని రోజు బెండకాయనే చేయమనేది. ఒకరోజు బెండకాయ వేపుడని, ఒకరోజు బెండకాయ పులుసు అని, ఒకరోజు బెండకాయ పచ్చడి అని. అదే అలవాటుతో ఓ రోజు బాగా విసిగిస్తే అమ్మతో లెంపకాయ కూడా పడింది. సో ఆ బెండకాయ పిచ్చి ఇప్పటిదాకా కూడా పోలేదు. నాకు అంత ఇష్టం బెండకాయలంటే. సరే, ఇప్పుడు రెసిపీ ఏంటంటే దహీ బేండి. దీన్ని తెలుగులో ఏమంటారో మీరే చెప్పాలి. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 500 గ్రామ్స్ బెండకాయల్ని కడిగి ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే ఇవి వేగినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ బెండకాయల్ని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం ఇంగో పౌడర్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 4 టమాటాలను కడిగి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి వేసేసుకోవాలి. ఒకసారి ఈ మసాలా అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని నూనె పైకి తేలే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగును గడ్డలు లేకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలిపి ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మూత తీస్తే చూడండి, ఇలా నూనె పైకి తేలినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని ఇందులో వేసి మసాలా మొత్తం బెండకాయలకి బాగా పట్టేలాగా గంటతో కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసి ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చామంటే అంతే, ద బెస్ట్ దహీ బేండి రెడీ. నచ్చిందా? అయితే ఒక లైక్ వేసుకోండి. మరి ఇంకా నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీరు నా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మరి బాయ్ గాయ్స్.